ఖమ్మం జిల్లాలో సత్యనారాయణ గారు ఇప్పుడు ఒక కేసు అయితే పట్టడం జరిగింది నాన్వేషన్ పైన. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒక ఖమ్మమే కాదు, ఒక వరంగల్ కాదు, ఒక హైదరాబాద్ కాదు, ఒక విశాఖపట్నం కాదు, ఒక రాజమండ్రి కాదు, ఒక కాకినాడ కాదు, ఒక తిరుపతి కాదు, ఒక కర్నూలు కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ కేసు పెట్టారు. వాడు ఒక తప్పు కాదు, 100 తప్పులు చేశాడు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద తప్పుగా మాట్లాడాడు, భారతీయ మహిళల మీద తప్పుగా మాట్లాడాడు, హిందూ దేవతల మీద తప్పుగా మాట్లాడాడు, తెలుగు కవుల మీద తప్పుగా మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇండియా వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చేకాడికి తెలియదు. ఈ భూమి మీద 200 కంట్రీస్ ఉంటే 200 కంట్రీస్ ఉంటే అందులో 4th ప్లేస్లో మనం ఉన్నాము. 4th లార్జెస్ట్ ఎకనామీ ఇండియా ఈజ్. అమెరికా, చైనా, వీటి తర్వాత జర్మనీ తర్వాత మనమే ఉన్నాం. వాడికి ఆ కుక్కకు ఆ విషయం తెలీదు. థాయిలాండ్తో ఇండియాని పాల్చడం ఏంటమ్మా? థాయిలాండ్ ఈజ్ సెక్స్ టూరిజం కంట్రీ. అక్కడ బ్యాంకాక్ కావచ్చు, పట్టాయా కావచ్చు, ఇలాంటి నగరాలన్నీ ఏంటి సెక్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. అలాంటి కంట్రీకి మనకి పోలిక. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం ఈనాడు కాదు, ఆ రోజుల్లోనే స్వామి వివేకానంద హైందవ ధర్మం కోసం, భారతీయ సంస్కృతి కోసం ప్రపంచ దేశాలన్నీ తెలియజేసి వచ్చారు. గురునానక్ కూడా ఎంత శాంతియుతమైన దేశం అనేది తెలియజేసి వచ్చాడు. వీడు చేస్తుంది ఏంటి? ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ఈ పిచ్చుకుక్క. నిజంగా వైజాగ్లో ఇలాంటి గజ్జి కుక్కలు ఎలా పడుతున్నాయి? ఇంతకుముందు కూడా ఒక కుక్క మీకు తెలుసు, ఫన్ బకెట్ భార్గవ్ అని. వాడు కూడా 14 years అమ్మాయిని రేప్ చేసి 20 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. వీడికి కూడా ఆయన పక్క ప్లేస్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. 14 ఏళ్ళ అమ్మాయి నేను అనుభవించుకున్నాను, 1000 రూపాయలు ఇచ్చాను. తప్పటమ్మా, అది చాలా రాంగ్ కదా. వాడు ఒక తప్పు కాదు, 100 తప్పులు. వాడు చెప్పిన మాటలనే మేమైతే చెప్పలేము. ఎందుకంటే మేము పద్ధతిగా పెరిగిన వాళ్ళం, సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించే వాళ్ళం. కాబట్టి వాడు ఖచ్చితంగా ఇండియా వస్తే హిందువులు వాడికి చెప్పుతో కొట్టి, మెడలో చెప్పుల దండేసి, గాడిద మీద కూర్చోబెట్టి ఖచ్చితంగా వాడికి బడిది పూజ చేసి చెట్టుకేసి తాడుగేసి చెట్టు కట్టేస్తారు. తాడుగేసి వాడిని ఖచ్చితంగా వాడిని వదలరండి. హిందువులందరూ ఏకమయ్యారు. అలాగే దయచేసి హిందువులనే కాదు, క్రైస్తవులనే కాదు, ముస్లింలనే కాదు, సిక్కులనే కాదు, జైనులనే కాదు, బౌద్ధులనే కాదు, పార్సీలనే కాదు, జుడియాస్ అనే కాదు, ఎన్ని మతాల వాళ్ళు ఇండియాలో ఉన్నారో, భిన్న సంస్కృతులు భిన్న మతాల వాళ్ళు ఉన్నారు. ఇది మన ఒక హిందువుల మీద దాడే కాదండి, భారతదేశం మీద కూడా దాడి. మీరు కూడా భారతదేశంలో ఉంటున్నారు, మనదంతా భారతదేశం. కాబట్టి అందరూ కూడాను వాడికి రిపోర్ట్లు కొట్టండి. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. నాకు అన్ని అకౌంట్లు రిపోర్ట్లు కొట్టినా, నా ఛానల్ ఎగిరిపోయినా, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల దాకా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా నేను బతుకుతాను అంటున్నాడు. అరే లుచ్చా, ఇక్కడ నీ మీద క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైల్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నింటికి నీ ఫోటో పంపిస్తున్నారు. నువ్వు ఎక్కడున్నా నీ జుత్తు పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ కుక్కను కొట్టినట్టు కొట్టి నిన్ను సెంట్రల్ జైల్లో వేయడం పక్కా అనమాట. ఎందుకంటే భారతదేశం కోసం 200 దేశాలు కూడా పొగుడుతాయి. భారతదేశం ఉన్నంత నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం ఎక్కడ ఉండదు. మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా, ఫస్ట్ ప్లేస్. ఓకేనా? అలాంటి ఇండియాని పట్టుకొని ఇది సేఫెస్ట్ కంట్రీ కాదు, రేపిస్ట్ కంట్రీ అని, పొల్యూటెడ్ కంట్రీ అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. సీతాదేవి కోసం కూడా మాట్లాడావు. సీతాదేవి భూదేవి పుత్రిక, భూమిలో నుండి జన్మించినటువంటి ఒక దేవత. ఆమెకున్నంత సహనము, ఓపిక ఎవ్వరికి కూడా లేవు. ఆమెను పట్టుకొని పిచ్చి పిచ్చిగా కారు కోతలు కూల్చావు. అలాగే ద్రౌపది దేవి అగ్నిపుత్రిక, అగ్నిలోనే పుట్టినటువంటి దేవి. ఆమెను పట్టుకుంటేనే మొత్తం భస్మం అయిపోతావు, కాలిపోతావు. ఆమె కోసం మాట్లాడుతున్నావు. అలాగే గరికిపాటి నరసింహరావు గారు, ఆయన ఎంత పెద్ద కవి అసలు. ఆయన ఏది అడిగినా చెప్పిస్తారు బాబాయ్. శాస్త్ర సంబంధమైన, లేకపోతే విద్యా సంబంధమైన, కళా సంబంధమైన, ఎనీ వేద సంబంధమైన ఏదైనా నిమిషంలో చెప్పిస్తారు ఆయన. అంత గొప్ప అవధాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఒకటేంటి, అన్ని తప్పులు చేసాడు అసలు. ఒక తప్పుకే ఒక ఉరి శిక్ష అనుకుంటే నువ్వు 100 తప్పులు చేసావు. నీకు 100 ఉరితాలు వేసి నిన్ను ఉరి తీయడం అయితే ఖాయం పక్కాగా. నీ దేశద్రోహి అని పదం విన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్నే. నీ అంత దేశద్రోహి ఈ భూమి మీద ఎక్కడ వెతికినా దొరకరు. నిన్నైతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం, మా హిందువులు అంతా కొడతాము. మేమే నిన్ను నిప్పు పెట్టి తగలబెట్టేస్తాం వీలైతే. థ్యాంక్ యూ. ధైర్యం అంటారు. ఈ ధైర్యం దేని గురించి? అంటే అదే డబ్బు. నా కొడుక, ఒక్కసారి నువ్వు హైదరాబాద్కి వచ్చి రుచి చూడు ఎట్లుంటుందో తెలంగాణ దెబ్బ. నీ డబ్బుకున్న పడేసి ఇక్కడ మా ధైర్యం ముందు నీ డబ్బుతో మా చెప్పుతో సమానం. మా ఆడిపిల్లలను తిడతావురా, బాడకవు. నీకెంత ధైర్యం రా? ఆడిపిల్లలంటే తెలంగాణ కానీ ఎక్కడ కానీ ఏమని అన్నావురా? నిన్ను
నీకు ధైర్యం ఉంటే నాకు గలు నిన్ను చంపకపోతే నా అయ్యకి నేను పుట్టలే. కుర్చీ తాత అంటారు బే, కుర్చీ తాత 5 కోట్ల మంది అభిమానులు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, 5 కోట్లు నీ దగ్గర లేవు, కానీ నాకున్నారు 5 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళి తెస్తారు బే. ఏమనుకుంటున్నావు నా కొడక? నెక్స్ట్ అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారితేనే ఇంత రచ్చ రచ్చ చేశారు కదా యూట్యూబ్ మొత్తం. సో ఇలాంటి పర్సన్ ఏం చేయాలి? నరుకుతా, నాకు కనపడతాయి 2 ముక్కలు, ఒకటి ఆ గేటుకు ఆ గేటుకోటి నడవడికి వెళ్ళి నడుస్తా. నెక్స్ట్ దేవుళ్ళ పైన అనేక కామెంట్స్ గతంలో రేవంత్ రెడ్డి కూడా చేశాడు కదా, అంటే పెళ్లి కాని వాళ్ళకి ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకి 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు. నీకు ధైర్యం ఉందా? ఉంది. పోయి అడుగు సీఎం, ఇంతమందిని అందుకే అడిగిన. ఆయన దగ్గర పోయి అడుగు, మమ్మల్ని అడగకు. పబ్లిక్ నేను ఆన్సర్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం తప్పుగా మాట్లాడలేదండి. నిజంగా మన యొక్క తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఆయన. ఆయనకి ఎప్పుడు కూడా విద్వేషాలు లేవు ప్రాంతాల మధ్యన. ఆయనకి ఆంధ్ర అయిన ఒకటే, రాయలసీమ అయిన ఒకటే, తెలంగాణ ఒకటే. వాళ్ళ అల్లుడు కూడా ఆంధ్ర వ్యక్తే. ఆయన ఏం చెప్పాడంటే మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయం చాలా పెద్దది. అలాగే హిందువులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాము. భిన్న సంస్కృతి, డిఫరెంట్ దేవతలు ఉన్నారు అన్నట్టు తప్పి ఆయన ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవుడు ఉన్నాడు, మనందరికీ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని కాపాడుతారని అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హిందూ దేవతల కోసం కానీ దేవుల కోసం ఆయన తప్పుగా మాట్లాడలేదు. ఏమన్నారంటే ఏమన్నారు? పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, 2 పిల్లలు ఉన్న వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు. నేను సమాధానం చెప్తా. ఆగాగు, నీకేం కావాలి? ఆడదాని గురించి తెలుసుదా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకర్థం. నెవర్ ద క్వశ్చన్. ఇక ఆడదాని గురించి మాట్లాడే సమస్య లేదు, అర్థమైందా? ఆడదాని గురించి హేళన చేసే నా కొడుకుని ఇక్కడనే చంపేస్తా. ఇక్కడనే 9 నెలలు మోసి నొప్పులు మోసి, కానీ ఆడదాని గురించి హేళన చేస్తే నరుకుతున్నా కొడక, నరుకుతా. ఆ అంటే అమృతం, మళ్ళీ చెప్తున్నా, మా అంటే మమకారం, అమ్మకర్థం, నమ్మకర్థం. రాజకీయ నాయకం అంటే రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కి అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నా అంటే నారాయణ, నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్?